రగడే తల దించి నడువడే తల పడితే బదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. ఇటు చూడండి. మా రేవతి వదిన గారే నరేష్ తరపున వాదిస్తుంది. ఏంటి ఈవిడగారా? ఏమ్మా లా చదివారా? వాదిస్తారంట, వాదిస్తారు. రేవతి పద వెళ్దాం. పదండి. ధర్మేష్ అన్న, అత్తయ్య ఎంత కోపంగా వస్తుందో చూడు. రే సభేషు, అత్త ఏమన్నా సరే మీరేం మాట్లాడకూడదు. సరే అన్నయ్య. హోసే మల్లిక, మా వైపు సాక్ష్యాలు ఆధారాలు బలంగా ఉన్నాయని నీ భర్తకి ఉరిశిక్ష పడుద్దని మా లాయర్ గారు గట్టిగా చెప్పారే. దయచేసి ఇలా మాట్లాడకండి అత్తయ్య. మల్లికను చూస్తే జాలేస్తుంది. చెయ్యాల్సిన దుర్మార్గమంతా చేసి అందరి ముందు ఎలా నక్క వినయం ప్రదర్శిస్తున్నాడు చూడు. నువ్వు ఉండు మల్లిక, ఇప్పుడు టైం మంది కాదు, మనకి టైం వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. చూడమ్మా, ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఊరికే మాట్లాడు. నేనే నా కళ్ళారా చూశాను. నా కళ్ళకి మించి నీకేం సాక్ష్యం కావాలే? ఏంటి మల్లిక, నా మీద ఎంత పెద్ద నింద వేస్తున్నావు? కావాలంటే చెప్పు. నరేష్ బదులు నేనే ఆ హత్య చేశానని అబద్ధం చెప్పి జైలుకి వెళ్తాను. అలా చేస్తే నువ్వు సంతోషిస్తానంటే నేను దానికి కూడా రెడీ. ఎందుకంటే మా మావయ్య నాకు దైవంతో సమానం. ఆయన కన్న కూతురు కష్టాలు పడితే నేను చూడలేనమ్మా, నేను చూడలేను. అన్నా, అసలేం తెలియని అమాయకుల్లాగా ఎంత బాగా నటిస్తున్నాడో చూడు. ఓవర్ యాక్టింగ్ రచనోడా. ఇలాంటి వాళ్ళని మేకతోలు కప్పుకున్న పులి అంటారు. వాళ్ళు మాట్లాడే స్థితిలో ఉన్నారు, మనం వినే స్థితిలో ఉన్నాం. కాబట్టి ఎవరు ఏం మాట్లాడద్దు. చూడవే, నీ జీవితం బాగుండాలని నీ గురించి జైలుకు కూడా వెళ్తానంటున్నాడే. ఇలాంటి ఉత్తముడి మీద నిందలు వేస్తావా? నీకు నీ పసుపు కుంకుమల్ని దూరం చేసిందే వీడు. అలాంటి వీడు ఉత్తముడా? ఇలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడితే వీడిని ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తానే, వెళ్తాను. ఎంతైనా హంతకుడి భార్యవే కదా. నువ్వెంతకంటే ఏం మాట్లాడతావు? అల్లుడు గారు, పదండి వెళ్దాం. రేవతి, ఈ కేసు నువ్వే వాదించబోతున్నావంటగా? ఇది పిల్లివారి అందరి నిర్ణయమా? ఓకే ఓకే, మీ ఇష్టం. రే పదరా. నేను ఈ కేసు వాదించబోతున్నట్టు నారాయణకెలా తెలుసు? అవును కదా, అప్పుడే ఎలా తెలుసుంటుంది? వీళ్ళేంటి నా వైపే చూస్తున్నారు?
అయ్యో అత్తయ్య దుర్మార్గుడా, అన్యాయంగా నా భర్తని చంపేశావు కదరా. దుర్మార్గుడా, నిన్ను వదిలిపెట్టను రా. నీకు ఉరి శిక్ష పడాల్సిందే. నిన్ను ఉరి తీస్తుంటే నేను నా కళ్ళారా చూసి సంతోషించాలి. అత్తయ్య, నేను మావయ్యని హత్య చేయలేదు. ఈ గాళ్ళని హత్య చేశాడు. నేనా? నన్ను నమ్మత్తయ్యా, దయచేసి నన్ను నమ్మత్తయ్యా. రేయ్, ఏమీ తెలియని అమాయకుడి మీద అపనిందలు వేస్తున్నావా? నువ్వు బాగుపడవురా. అయ్యా, ముందు వీడికి ఉరిశిక్ష వేసేయండి. వీడు కృతజ్ఞత లేనివాడు. 1 ఎకరం పొలం కోసం నా భర్తని హత్య చేశాడయ్యా. నా భర్తని హత్య చేశాడు. వీడు పాపాత్ముడు. అయ్యా, వీడి త్వరగా ఉరి తీసేయండి అయ్యా, ఉరి తీసేయండి. అమ్మా, అనవసరంగా అరవకండి, మీరు పక్కకెళ్ళండి. రెండత్తయ్య, మనం వెళ్ళిపోదాం. రెండత్తయ్య, రండి. రెండత్తయ్య. సార్, మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. 1 నిమిషం మాట్లాడొస్తాను సార్. సరే కానిస్టేబుల్, త్వరగా మాట్లాడించి తీసుకురా. బావా, ధర్మేశన్న, రే నరేష్, మల్లిక అందరూ వచ్చారా? అన్నా, నన్ను కాపాడండి అన్నా. బావా, ఏడవకు మల్లిక. మల్లిక, ఏడకు. నరేష్, ఏమన్నా తిన్నావారా? పెట్టారన్నా, కానీ తినలేకపోయాను. నరేషు, నువ్వేం భయపడకురా. న్యాయం మన వైపే ఉంది. నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు. అవునన్నా, నువ్వు ఏ తప్పు చేయలేదని ఆ దేవుడికి బాగా తెలుసు. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు. అన్నా, ఎవరైనా లాయర్ని చూసారా? ఏంటన్నా, ఏం మాట్లాడరు? లాయర్ ఎవరు దొరకలేదురా. రేవతోదినే నీ తరపున వాదించబోతుందిరా. నరేష్ మరిది గారు, మీరేం దిగులు పడకండి. మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఏంటన్నా మీరు అనేది?